తర్వాత ఇప్పుడు రెండవ అంశం, సో ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి కీవర్డ్ బాగా వినిపిస్తుంది. ఓకే, ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి కీవర్డ్ ఏంటి? ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి కీవర్డ్ ఏంటి? ఇది దేనికి సంబంధించింది? ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అనేటటువంటి అంశం మీకు తెలవాలి. దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ ఏమన్నా ఉందంటే లేదు. ఎందుకంటే ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి దాన్ని అఫీషియల్గా డిఫైన్ చేయడానికే చాలా కష్టం. అట్లాంటిది మళ్ళీ దీనికి తెలుగు పదం అనేది ఉండదు. సో తెలుగులో కూడా దీన్ని ఏమంటారు అంటే ఫ్రంట్ రన్నింగ్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు దీన్ని? ఫ్రంట్ రన్నింగ్. ఓకే, ఏమంటారు దీన్ని? ఫ్రంట్ రన్నింగ్ అని చెప్పేసి అంటారు. సో ఎందుకు ఇది న్యూస్లో వచ్చిందంటే రీసెంట్గా సెబీ అనేటటువంటి సంస్థ, సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఏం చేసిందంటే ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి దాంట్లో ఫ్రంట్ రన్నింగ్తో సంబంధం ఉన్న ఓకే ఇద్దరు వ్యక్తులను ఓకే డిబార్ చేసింది. ఓకే, బార్డ్ అంటే నిషేధించింది. ఎక్కడి నుండి నిషేధించింది? షేర్ మార్కెట్ నుండి. షేర్ మార్కెట్ నుండి నిషేధించింది. అసలు షేర్ మార్కెట్కి సెబీకి ఏం సంబంధం అంటే సెబీ అనేటటువంటి సంస్థ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ అనేటటువంటి సంస్థ 1988లో వచ్చింది. తర్వాత 1992లో దీనికి స్టాట్యూటరీ హోదా వచ్చింది, అంటే చట్టబద్ధమైనటువంటి హోదా వచ్చింది. ఏం చేస్తుంది సెబీ అంటే సెబీ అనేటటువంటి సంస్థ క్యాపిటల్ మార్కెట్ను నియంత్రిస్తుంది. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి? మూలధన మార్కెట్. సెబీ అనేటటువంటి సంస్థ మూలధన మార్కెట్ను ఓకే నియంత్రిస్తుంది. సో మొత్తం మార్కెట్లో రెండు రకాల మార్కెట్స్ ఉంటాయి ఫైనాన్స్ మార్కెట్లో. ఒకటి మనీ మార్కెట్ ఉంటుంది, రెండు క్యాపిటల్ మార్కెట్ ఉంటుంది. మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ మార్కెట్, అంటే స్వల్పకాలిక లావాదేవీల కోసం వాడే మార్కెట్ను మనీ మార్కెట్ అంటాం. దీర్ఘకాలిక లావాదేవీల కోసం వాడేటటువంటి మార్కెట్ అంటే 1 year అండ్ అబోవ్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడేటటువంటి మార్కెట్ను మనము క్యాపిటల్ మార్కెట్ అంటాం. సో ఈ క్యాపిటల్ మార్కెట్లో సెక్యూరిటీస్ మార్కెట్ ఉంటుంది, దాంతోపాటుగా ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాంతోపాటుగా ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఉంటాయి. సో ఆర్థిక మధ్యవర్తిత్వ సంస్థలు, తర్వాత అఖిల భారత అభివృద్ధి విత్త సంస్థలు మరియు సెక్యూరిటీస్ మార్కెట్. సో సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏంటి? షేర్లను అమ్మడం కొనడం. సో ఈ షేర్లు అమ్మడం కొనడం అనేది నార్మల్గా ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేటటువంటి రెండు పెద్ద సంస్థలు ఉన్నాయి. సో దీంట్లో ఏం జరుగుతుంది? ఎవరైనా ఒక షేర్ను కొనాలన్నా అమ్మాలన్నా స్టాక్ ఎక్స్చేంజ్ని అప్రోచ్ కావాలి. సో ఇప్పుడు ఏ అనేటటువంటి ఒక చౌటి సార్ ఉన్నాడు. సో చౌటి సారు ఒక షేర్ కొనాలి అని అనుకుంటున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి? నేను ఒక డీమ్యాట్ అకౌంట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ను ఓపెన్ చేసి నేను షేర్ మార్కెట్లో డైరెక్ట్ కొనొచ్చు అంటే నో. మరి ఏం చేయాలి? నేను ఒక బ్రోకర్ ఉంటాడు ఇక్కడ. సో బ్రోకర్ని అప్రోచ్ కావాలి. సో బ్రోకర్ కింద మళ్ళీ సబ్ బ్రోకర్ ఉంటాడు. ఎవరి బ్రోకర్ అంటే ఎవరు? సబ్ బ్రోకర్ అంటే ఎవరు? స్టాక్ ఎక్స్చేంజ్ల నుండి అఫీషియల్గా డెసిగ్నేట్ అయినటువంటి వ్యక్తులు కానీ సంస్థలను కానీ మనం బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్ అని చెప్పేసి అంటాం. స్టాక్ ఎక్స్చేంజ్ల నుండి అఫీషియల్లీ డెసిగ్నేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కాల్డ్ అస్ ద బ్రోకర్ అండ్ సబ్ బ్రోకర్. సో ఈ బ్రోకర్ కానీ సబ్ బ్రోకర్ కానీ ఏం చేస్తాడు? నాకు ఒక షేర్ కొనాలని ఉంది అనుకోండి. సో ఒక షేర్ కాస్ట్ రూపాయలు 200 ఉందనుకోండి. సో నేను 200 రూపాయలు బ్రోకర్కి చెల్లించి ఈ షేర్ను కొంటా. మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ బ్రోకర్కే నేను అమ్మాలి. సో ఈ రకంగా షేర్ల యొక్క అమ్మకాలు కొనుగోళ్ళు అన్నీ కూడా బ్రోకర్ దగ్గర ఉంటాయి. అయితే నార్మల్గా ఏం జరుగుతుంది అని అంటే బ్రోకరు కొన్ని మాలాఫైడ్ ఇన్ఫర్మేషన్ను లీక్ చేసి,
సో స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది అండ్ ఏ షేర్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఏ షేర్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని యూజ్ చేసుకొని సో ఇతను ఏం చేస్తాడు అనంటే ఫస్ట్ షేరు కొంటాడు, కొని ఈ షేర్ యొక్క ప్రైస్ పెంచుతాడు, పెంచి ఏ అనేటటువంటి వ్యక్తి పెంచినటువంటి ప్రైజ్ని అంటే ఇప్పుడు సపోజ్ ఈయన 100 రూపాయలకు షేర్ నమ్ముతాడు, ఓకే 100 రూపాయలకు షేర్ కొని 150 రూపాయలకు షేర్ అమ్ముతాడు, ఎవరికి ఏ అనేటటువంటి వ్యక్తికి. సో ఈ షేర్ ప్రైస్ పెరుగుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ స్టాక్ ఎక్స్చేంజ్లో పోతుంది. అప్పుడు ఏం చేస్తారు బి అనేటటువంటి వ్యక్తి, అరే ఈ షేర్స్ ప్రైస్ పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఈ షేర్ను కొనడానికి ప్రయత్నం చేస్తాడు అన్నట్టు. సో దీంట్లో ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి, ఒక దుర్బుద్ధితోటి షేర్ ప్రైజెస్ను విపరీతంగా పెంచడము, లేకపోతే షేర్ ప్రైజుల యొక్క ఇన్ఫర్మేషన్ బయటి వాళ్ళకి లీక్ చేయడం అనేది ఈ బ్రోకర్లు చేస్తారన్నట్టు. సో దాన్నే మనం ఏమంటామంటే ఫ్రంట్ రన్నింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫ్రంట్ రన్నింగ్ చేయడం అనేది నిషేధము, ఇది అనైతికం. సో ఈ ఫ్రంట్ రన్నింగ్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏమని? ఫార్వర్డ్ ట్రేడింగ్ అని చెప్పేసి పిలుస్తారు, ఓకే, అండ్ టైల్ గేటింగ్. సో మీకు ఎగ్జామ్లో ఫార్వర్డ్ ట్రేడింగ్ అని ఇస్తాడు, టైల్ గేటింగ్ అని ఇస్తాడు. సో ఈ రెండు కూడా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ స్టాక్ మార్కెట్లో. సో అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సో నేను రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నా, ఓకే, రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నా. సో రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 100 రూపీస్ ఉంది అని అనుకుందాం. సో రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయింది, నేను అక్కడ ఒక అటెండర్నో లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని అని అనుకుందాం. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఏం చెప్పినంటే, రేపు మనము ఒక పాలసీ తీసుకొస్తున్నాం, సో 100 రూపాయలకే సెల్ ఫోన్ ఇద్దామని చెప్పేసి ఈ కంపెనీ నిర్ణయించుకుంది అనుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ను నేను బయట ఒక ఏ అనేటటువంటి వ్యక్తికి ఇస్తా, ఇగో ఈ కంపెనీ ఇది చేయబోతుంది అని చెప్పేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. అప్పుడు ఈ ఏ అనేటటువంటి వ్యక్తికి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి రిలయన్స్లో మ్యాక్సిమం షేర్స్ని కొంటాడు, కొని రేపు ఈ పాలసీ అనౌన్స్ చేయగానే షేర్ ప్రైస్ 100 నుండి 1000 అవుతుంది. అప్పుడు ఈ ముందే ఇన్ఫర్మేషన్ తెలియడం వలన ఏ అనేటటువంటి వ్యక్తికి ఈ షేర్ నుండి విపరీతమైన లాభాలు పొంది మిగతా షేర్ హోల్డర్స్, షేర్ బయర్స్కి నష్టం కలగజేసిండు అనేది ఒక అనధికల్ ప్రాక్టీస్. దీన్ని మనం ఏమంటామంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని? ఇన్సైడర్ ట్రేడింగ్. సో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ లాగానే ఒక బ్రోకర్ కనుక ఇలాంటి ప్రాక్టీస్కు పాల్పడ్డాడు అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఫ్రంట్ రన్నింగ్ అని చెప్పేసి అంటాం. దీన్నే ఫార్వర్డ్ ట్రేడింగ్ అని, టెయిల్ గేటింగ్ అని. సో ఇది స్టాక్ మార్కెట్లో ఒక ఇల్లీగల్ ప్రాక్టీస్ అనేటటువంటి అంశాన్ని తెలుసుకోండి. సో ఇల్లీగల్ ప్రాక్టీస్ అనేది మరి ఏ రూల్ ప్రకారం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రూల్స్ కింద ఈ టెయిల్ గేటింగ్ మరియు ఫ్రంట్ రన్నింగ్ అనేది ఇల్లీగల్ కాబట్టి సెబీ అనేటటువంటి సంస్థ క్యాపిటల్ మార్కెట్ను అది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇద్దరు వ్యక్తులను ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి ప్రాక్టీస్ను చేసినందుకు డిబార్ చేసింది. అందుకోసం ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి వ్యవస్థ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. సో మీకు ఎగ్జామినేషన్లో ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి పదం రెగ్యులర్గా వినిపిస్తుంది, ఇది దేనికి సంబంధించింది అంటాడు. మనం ఎప్పుడు విని ఉండలేం, దాని గురించి తెలుసుకొని ఉండలేమనుకో ఆన్సర్ చేయలేం. బట్ ఇప్పుడు మీరు సింపుల్గా ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేటటువంటి దాన్ని ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వెరీ వెరీ సింపుల్. సో బ్రోకరు ముందే సో షేర్ హోల్డర్కి కానీ లేకపోతే షేర్ బయర్కి కానీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల లబ్ధి పొందాలని చెప్పేసి కనుక బల్క్ ఆర్డర్లలో లబ్ధి పొందాలని కనుక చూస్తే దాన్ని మనం ఏమంటాము అనంటే సో ఫ్రంట్ రన్నింగ్ అంటాం. సో ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండవ అంశం. ఓకే.